విజయవాడలో విరిగిపడిన కొండచర్యలు విరిగిపడిన ఘటనపై ఒకరు మృతి చెందడం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాచవరం మోడ్రన్ సూపర్ మార్కెట్ దగ్గర ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇచ్చాడ రాము అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొండచర్యలు విరిగిపడి ఒకరు చనిపోయారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచర్యలకు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ఘటనపై ఒకరు మృతి చెందడం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాచవరం మోడ్రన్ సూపర్ మార్కెట్ దగ్గర ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇచ్చాడ రాము అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొండచర్యలు విరిగిపడి ఒకరు చనిపోయారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో కూడా ఇటీవల భారీ వర్షాలకు కూడా కొండచర్యలంతా మెత్తపడ్డాయి. ఒక్కసారి కూడా ఆ మాచవరం వద్ద కొండలు ఒక్కసారి కూడా కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో కొండ చర్యలు కూడా మొత్తం కూడా మెత్తబడ్డాయి. దీంతో ఊహించిన విధంగా ఒక్కసారిగా కూడా అంటే ఈ రోజు వర్షం లేదు కానీ ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో కూడా ఇజ్జాడ రాము 55 ఏళ్ల వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక్కసారి ఊహించిన విధంగా కూడా కొండ చర్యలు అంటే కొండ చుట్టూ కొన్ని కాళ్ళు ఉన్నాయి. అక్కడ మాచవరం ప్రాంతంలో అక్కడ ఏదైతే ఈ కొండ చర్యలు ఉన్నాయో ఆ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. మనం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఉటావటిన అక్కడికి చేరుకున్నారు. మృతి చెందిన రాముని కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరో ముగ్గురిని కూడా అంబులెన్స్ లో కూడా వాళ్ళకి చికిత్స అందించి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు బాధితులు ఉన్నారు. వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా ఆయన పోలీసులను నగరపాలక సంస్థ సిబ్బంది కూడా ఆదేశించారు. అయితే బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే ఊహించని పరిమాణంతో కూడా స్థానికులంతా దిగ్భ్రాంతి గురయ్యారు. అంటే ఒక్కసారిగా అంటే వర్షం తగ్గిన తర్వాత 10 రోజుల తర్వాత కూడా ఇట్లా ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడి తను మృతి చెందినంతా కూడా స్థానికులంతా కూడా విస్తుపోతున్నారు. అంటే వర్షం తగ్గాక కూడా ఒక్కసారిగా ఇలా కొండ చర్యలు పడడం అందరూ కూడా స్థానికులంతా భయభ్రాంతికి గురవుతున్నారు. ఈ పరిస్థితి అక్కడ. శ్రీనివాస్, అయితే అక్కడ ఇంకా నివాస యోగ్యంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంకా చాలా నివాసాలు ఉన్నాయి. మరి త్వరితగతిన అంటే ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ ఉన్న నివాసితుల్ని అక్కడి నుంచి కదిలించే ప్రయత్నాలు చేస్తోందా ప్రభుత్వం? అయితే వాస్తవం చెప్పంటే గత 10 రోజుల క్రితం కూడా ఇలాగే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా మన భవానీ గుడి, దుర్గమ్మ గుడి చుట్టుపక్కల కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దుర్గమ్మ గుడి ముందర కూడా భారీగా కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంతకుముందు కూడా దుర్గమ్మ గుడి సమీపంలోని కొన్ని కాలనీలు కూడా కొండ చర్యలు విరిగిపోవడంతో ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. ఇలా వరుస సంఘటనలు కూడా స్థానికులంతా కొండ చర్యలో ఉన్న చుట్టూ కాలనీలంతా కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపడుతున్నా కూడా కొండ చర్యలు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఇప్పటి నుంచి కాదు గత కొన్ని సంవత్సరాలు కూడా అక్కడే వాళ్ళు శ్రీనివాసం ఉంటున్నారు. వాళ్ళని ఎన్నిసార్లు ప్రభుత్వాలు కానీ స్థానిక పోలీసులు కూడా హెచ్చరించి కూడా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అంటే వాళ్ళు కుటుంబాలు తమ ఇల్లు కట్టుకున్న ఇళ్లను కూడా వదిలిపెట్టి లేక ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు అంటే వర్షాలు పడుతున్నప్పుడు మటుకు స్థానిక పోలీసులు కావచ్చు, స్థానిక నగరపాలక సిబ్బంది కాదు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నా కూడా ఊహించిన విధంగా ఒక్కసారిగా కొండ చర్యలు పడుతున్నది కూడా ఇలా స్థానికులు కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి స్థానికులంతా కోరుతున్నారు. ఏదైనా కొండ చర్యలు పడకుండా ఏదైనా తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే బాధిత కుటుంబాలు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కమాండ్ కంట్రోల్ రావు పెడుతున్నారు కమాండ్ కంట్రోల్ రావు పెడుతున్నారు కమాండ్ కంట్రోల్